నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం సంపూర్ణ జాతకం సిరీస్లో ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకోబోతున్నాం గురుగారు. ఇప్పటిదాకా ముందు రాశులు, ఈ 3 రాశులు అయిపోయాయండి. అవి కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. వాళ్ళకి సంబంధించిన గుణగణాల దగ్గర నుండి భవిష్యత్తు ఎలా ఉంటుందో రకరకాల అంశాల మీద గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు కర్కాటక రాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి గురుగారు, అలానే వాళ్ళకి సూట్ అయ్యే ప్రొఫెషన్ ఏంటి, ముఖ్యంగా ప్రొఫెషన్ సెట్ అవ్వకే చాలా మంది ఈ కాలంలో అయితే కనుక సెటిల్ అవ్వలేకపోతున్నారు గురుగారు. అదేదో వాళ్ళకి ఏవి సెట్ అయితే అంటే బిజినెసా, జాబా, లేకపోతే ఎట్లాంటి ప్రొఫెషన్ తెలిస్తే కనుక కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా. అవునమ్మా. అందుకని ఈ అంశాలన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి తెలియజేయండి గురుగారు. తప్పకుండానమ్మా. ముందుగా ఏ రాశి అంటే ఏ నక్షత్రాల వాళ్ళు కర్కాటక రాశి కిందకి వస్తారో చెప్పండి. తప్పకుండా. ముఖ్యంగా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 4వ పాదం వారు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు. అంటే ఒకవేళ చాలామందికి పేరుని బట్టి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు పేరుని బట్టి చూసుకున్న వాళ్ళైతే కనుక హీ, హూ, హే, హో, డా, డి, డు, డే ఈ అక్షరాలతో కనుక వాళ్ళ పేరు ప్రారంభమైతే వాళ్ళందరూ కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారు. కర్కాటక రాశిని చూసుకోవచ్చు. అయితే ఈ కర్కాటక రాశి గురించి చెప్పుకోదలుచుకున్నట్లయితే మిగతా రాశులన్నిటికీ కన్నా చాలా భిన్నంగా ఉంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. అయితే ఈ రాశ్యాధిపతి చంద్రుడు అవుతాడు, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అవుతాడు. అందుచేత వాళ్ళు చూడడానికి చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, చాలా సున్నితంగా, సెన్సిటివ్గా కూడా ఉంటారు. అంటే ప్రతిదానికి తొందరగా చెల్లించిపోతారనమాట. అంటే ఏదైనా గట్టిగా మాట్లాడినా, తిట్టినా, కోప్పడినా వెంటనే సెన్సిటివ్గా ఫీల్ అయిపోయేటటువంటి తత్వం వీళ్ళలో ఉంటుంది ప్రత్యేకంగా. కానీ ఇలాగే వాళ్ళ యొక్క నక్షత్రాధిపతిలాగే వీళ్ళు కూడా చంద్రుడిలాగా చాలా అందంగా, అంటే చంద్రుడు ఎలాంటి వాడు, చంద్రుడిలో ఎన్ని మచ్చలు ఉన్నా కూడా మనం చూసేసరికి ఎంతసేపు చూసినా ఇంకా చూడాలి అనిపించే అంత అందంగా ఉంటాడు చంద్రుడు. వీళ్ళు కూడా అంతే. వీళ్ళని ఎంతసేపు చూసినా ఇంకా తనివి తీరా చూడాలనిపించే అందం వీళ్ళ సొంతం. అది మొహం అవ్వచ్చు, వర్చస్సు అవ్వచ్చు, తేజస్సు అవ్వచ్చు. అన్నిటికన్నా వీళ్ళ కళ్ళు చాలా అందంగా ఉంటాయి అని చాలామంది వీళ్ళు చెప్తూ ఉంటారు. వీళ్ళ ఫేస్లో ఉండే గొప్పతనం ఏంటంటే వీళ్ళ కళ్ళే. కళ్ళను చూసి అట్రాక్ట్ చేస్తారు. చూడండి, కొంతమంది కళ్ళతో మాట్లాడుతూ ఉంటారు చూసారా, అలాంటి లక్షణం వీళ్ళలో ఉంటుంది. కళ్ళతోటి వీళ్ళు సైగలు చేయగలరు, మాట్లాడగలరు, అవసరమైతే కళ్ళతోటి ఏ భాషైనా మాట్లాడేయగలరు. అంటే అవతల వాళ్ళకి అర్థం చేసుకోవడం రావాలంటే అలాంటి కళ్ళు ఉంటాయి వీళ్ళకి. మొహవర్చస్సు చాలా గుండ్రంగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటారు. రంగుతో సంబంధం లేదు, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, చామంచాయిగా ఉన్నా కూడా చూడడానికి ఆకర్షితులుగా మాత్రం ఉంటారు. వీళ్ళు బాగా హైట్ కాకుండా, బాగా పొట్టి కాకుండా సమానమైనటువంటి హైట్తో ఉంటారు. నాజూగ్గా ఉంటారు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా చాలా చురుకుతనము, ఉత్సాహము, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన బాగా ఉంటుంది. వీళ్ళు చూడడానికి చాలా అమాయకంగా కనపడతారు, కానీ చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళని ఎవ్వరూ సులువుగా మాత్రం అంచనా వేయలేరు. అలాంటి ప్రత్యేక లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. చిన్నప్పటి నుంచి చాలా ఉత్సాహంగా ఉంటారు. రెండోది, వీళ్ళకి ఫ్రెండ్స్ విపరీతంగా ఉంటారు. స్నేహభావం బాగా ఎక్కువ అనమాట. అందరితోటి తొందరగా కలిసిపోతారు. కొంతమంది చూడండి, వెళ్ళిన చోట గమ్మున ఈజీగా కలవలేరు. వీళ్ళు అలా కాదు. ఎవరైనా ఒక్కసారి వచ్చి వీళ్ళు పలకరించారంటే చాలు, ఇంకా వాళ్ళని అల్లుకుపోవడం, వాళ్ళతో వీళ్ళ మనసులో ఉండే విషయాలన్నీ చెప్పేయడం. అంటే ఓపెన్ మైండెడ్ అనమాట. ఏదో రహస్యాలన్నమాట. అందులో మళ్ళీ కొన్ని ప్రత్యేక నక్షత్రాన్ని బట్టి కొన్ని నక్షత్రాలు మారుతాయి. ఇవి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొన్ని సంబంధం ఉండవు. వాళ్ళు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అలా కాదు, వాళ్ళు మళ్ళీ ప్రత్యేక లక్షణాలతో ఉంటారు. ఈ రాశిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఈ రాశిలో మిగతా పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు వేరు, ఆశ్లేష 4 పాదాలు కొంచెం భిన్నత్వాలు ఉంటాయి. సాధారణంగా అన్నీ కలుస్తాయి, కానీ కొన్ని పాయింట్లు కలవవు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కానీ సాధారణంగా వీళ్ళు రిజర్వ్డ్గా ఉంటారనమాట. అంటే ఎవరైనా వచ్చి మాట్లాడేదాకా వాళ్ళతో మాట్లాడరు. వాళ్ళకి ఆ లక్షణం. అవతలవాడు వచ్చి మాట్లాడిన తర్వాత మాత్రం ఇంక వీళ్ళు ఇంకా విపరీతంగా వాళ్ళతో చనువుగా, సంతోషంగా, సరదాగా కలిసిపోతారు. అయితే చదువు దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి పట్టుదల విపరీతంగా ఎక్కువ. అందుకనే ముఖ్యంగా ఈ రాశిలో ఉండే వాళ్ళలో ఎక్కువ ఎంప్లాయీసే ఉంటారు బాగా. అంటే బిజినెస్ మ్యాన్లు ఉన్నా కూడా వాళ్ళు కూడా బాగా చదువుకుని కొంతకాలం ఉద్యోగం చేసో, కొంతకాలం ఒకళ్ళ కింద పనిచేసో, లేదా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాతే ఎక్కువగా ఈ యొక్క వ్యాపారాలు చేస్తారే తప్ప
చదువు లేకుండా చాలా అరుదుగా ఉంటారు వీళ్ళు. వీళ్ళకి చదువు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. అందుకని చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, చదువుకునే వాళ్ళతో స్నేహం చేయడం, ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మనం. మన స్నేహితులను బట్టే మన జీవితం ఉంటుంది. అవును గురుగారు. అది వీళ్ళలో ఉండే గొప్పతనం ఏంటంటే వ్యసనాలు ఉన్న వాళ్ళతోటి, దుబారాగా తిరిగే వాళ్ళతోటి, బూతులు మాట్లాడే వాళ్ళతోటి, చెడుగా బిహేవ్ చేసే వాళ్ళు వీళ్ళకి నచ్చరు. దూరంగా ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉంటారు. అంటే దుష్ట స్నేహాలు వీళ్ళకి నచ్చవు, చెడు స్నేహితులకు దూరంగా ఉంటారు. మంచిగా మాట్లాడేవాళ్ళు, చదువు గురించి, ప్రయోజకత్వం గురించి కొత్తగా ఆలోచించే వాళ్ళు అంటే వీళ్ళకి చాలా ఇష్టం. అంచేత అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తారు. వీళ్ళకి ప్రయోగశాలలన్నా, ప్రయోగాలు చేయడం అన్నా, ప్రయోగాలు చేసేవాళ్ళన్నా చాలా ఇష్టం. అంటే ఎవడైనా కొంచెం ఇన్నోవేటెడ్గా ఉన్నాడు అనుకోండి, వాడి చుట్టూ తిరుగుతారు వీళ్ళు. అంటే ఏదో నేర్చుకొచ్చి వాళ్ళ దగ్గర అనేటటువంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అందుకనే చూడండి, కావాలంటే గమనించుకోండి, ఎక్కువ ఈ రాశిలో ఉండేవాళ్ళు కాలేజీలో లెక్చరర్స్ చుట్టూ తిరుగుతారు వీళ్ళు. స్కూల్స్లో కూడా టీచర్స్ చుట్టూ తిరుగుతారు వీళ్ళు. అంటే డౌట్స్ తోటి అనమాట. కావాలంటే ఎక్కువ తెచ్చుకోవాలి. ఎస్, వీళ్ళకి డౌట్లు, విపరీతమైన డౌట్లు, చాలా డౌట్లు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ డౌట్లు తీర్చలేక కాలేజీలో లెక్చరర్, స్కూల్స్లో వాళ్ళ అమ్మ బాబు రే బాబు నన్ను వదిలేరా బాబు అనే పరిస్థితి వస్తుంది అనమాట. అంత డౌట్స్. అదే వీళ్ళ స్నేహితులు కూడా ఎవడైతే డౌట్స్ని బాగా క్లారిఫై ఇస్తారో అలాంటి స్నేహితులు తిరుగుతుంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి అనుమానం వచ్చిందంటే అది తీర్చుకునేదాకా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అందుకని వీళ్ళకి చదువు బాగా వస్తుందని, రెండోది ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. కొత్త పుస్తకం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఏదైనా కొత్త పుస్తకం దొరికింది అనుకోండి, చదివేయాలి. అయితే ఇంకొక లాజిక్ చెప్తాను వీళ్ళలో. వీళ్ళు పుస్తకం పట్టుకునేదాకా ఒకలా ఉంటారు, పుస్తకం పట్టుకున్న తర్వాత ఇంకోలా ఉంటారు. పట్టుకునేదాకా ఎక్కదు దాని మీదకి, ధ్యాస రాదు, చదువు మీదకి ధ్యాస రాదు, బద్ధకము, లేజినెస్ అన్నీ ఉంటాయి వీళ్ళకి. మొదలెట్టేదాకాను, మొదలెట్టి 2 పేజీలు చదివారా, ఇంకొక 2 పేజీలు చదివేద్దాం, ఇంకో 4 పేజీలు చదివేద్దాం, ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసేద్దాం అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ పుట్టేస్తుంది వీళ్ళకి. ఇది చదువులోనే కాదు, ప్రతి విషయంలోనూ అంతే. మొదలు పెట్టరు వీళ్ళు సాధారణంగా. వీళ్ళు సాధారణంగా కొంచెం బద్ధకం ఉంటుంది, లేజినెస్ ఉంటుంది, స్టార్ట్ చేయడానికి చాలా ఉంటుంది. కానీ ఒక్కసారి ప్రారంభం చేశారంటే ఏ పనైనా సరే అది మధ్యలో వదిలిపెట్టడానికి వీళ్ళు ఇష్టపడరు. అంచేత వీళ్ళకి పట్టుదల, కృషి, శ్రమించే తత్వము చాలా ఎక్కువ. వీళ్ళని ఎంకరేజ్ చేయాలి ఫస్ట్. సాధారణంగా వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళ గురించి వీళ్ళకి తెలియదు. ఆంజనేయ స్వామి లాగా ఎవరన్నా వచ్చి ఎగసం చేయాలి వీళ్ళని. మరి నువ్వు చేయగలవరా, నీ వల్ల అవుతుంది, మేము ఉంటాను, నీ వెనకాలంటే చాలు, ఏదైనా చేసేస్తారు. వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళాలంటే మాత్రం చూద్దాంలే, చేద్దాంలే, ఎవడో చేస్తాడులే అనుకుంటూ ఉంటారు. అంచేత ప్రత్యేక లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. వీళ్ళకి మైండ్ బాగా పనిచేస్తుంది. వీళ్ళకి మైండ్ సెట్ బాగా, అంటే అందుకనే వీళ్ళలో ప్రత్యేకంగా మీరు ఇందాక అడిగారు చూసారా, ఏ ఏ ఏ రంగాలు వీళ్ళకి బాగా లాభిస్తాయి, వీళ్ళకి లభించే బాగా కలిసి వచ్చే రంగాలు ఏమిటంటే కంప్యూటర్ పరమైనటువంటి విద్యలన్నీ బాగా రాణిస్తారు. ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెంట్లు, దానికి సంబంధించినటువంటి అకౌంటెంట్స్కి సంబంధించినటువంటి ఫీల్డ్లు, లెక్కలకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వాటిల్లో చాలా బ్రహ్మాండంగా ఆరితేరుతారు. కోడింగ్లు కానీ లేకపోతే కనుక ఎంసీఏలు, ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం వస్తున్నటువంటి కోర్సులు, ఇలాంటి వాటిలో బ్రహ్మాండమైన ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు. అంతేకాదు వీళ్ళు ఎక్కువగా ఈ టీచర్స్కి సంబంధించినటువంటి కోర్సులు కానీ, బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి కోర్సులు కానీ, ఇలాంటి వాటిలో బ్రహ్మాండంగా రాణిస్తారు వీళ్ళు. సో వీళ్ళకి లెక్కలకి సంబంధించి, దానికి సంబంధించినటువంటి విషయాల పట్ల అలాంటి చదువులు, దానికి రిలేటెడ్గా ఉండే చదువులన్నీ అద్భుతంగా వీళ్ళకి రాణిస్తాయి. అలాగే ఒకవేళ మాస్గా అంటే గ్రాడ్యుయేషన్ సంబంధం లేకుండా వేరే ఫీల్డ్లోకి వస్తే కనుక ట్రాన్స్పోర్ట్ రంగం బాగా రాణిస్తుంది వీళ్ళకి. తర్వాత ఏదైనా మేనేజ్మెంట్స్ లేకపోతే మార్కెటింగ్స్ ఇలాంటివి బాగా రాణిస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఓర్పు సహనం బాగా ఎక్కువ. అంచేత ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గరికి వస్తాడు, ఏదో వస్తువు కొనమంటాడు, మీరు ఇప్పుడు అదే తర్వాత చూద్దామన్నారనుకోండి, మీరు కొనిదాకా అయ్యా ఈ నెల ఏమైనా అవకాశం ఉందండి, లేకపోతే వచ్చే నెల ఏమైనా ఫోన్ చేయమంటారా అండి అంటే సాఫ్ట్గా అనమాట. ఇంకా మిమ్మల్ని వదలడు. మీకు ఏదో ఒక రోజు వీడు ఇన్నిసార్లు అడుగుతున్నాడు, ఫోన్లే అని చెప్పేసి కొనేసి దాకా, అంతేగాని ఆ కొనపోతే బానే, ఇంక ఫోన్ ఎత్తపోతే బానే ఫోన్ పెట్టేసి విసుక్కోవడాలు, కసుక్కోవడాలు ఉండవు. అందునే వీళ్ళని ఎక్కువగా మార్కెటింగ్ ఏజెంట్లుగా కానీ లేకపోతే కాల్ సెంటర్ ఆఫీసుల్లో కానీ ఇలాంటి చోట్ల వీళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారనమాట. అలా ఇళ్లలో కూడా అంతే. వీళ్ళకి పెద్ద పెద్ద గొడవలు ఉంటే, ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు కూర్చొని జాగ్రత్తగా అవతల వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి సాఫ్ట్గా కోపంతో ఆవేశంతో ఉన్నవాడిని కూల్ చేసేస్తారు వీళ్ళు. అలాంటి లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. అలాగే వీళ్ళకి కుటుంబ బాధ్యతలు ఎక్కువ, రెస్పాన్సిబిలిటీస్ బాగా ఎక్కువ, అన్నిటికన్నా విపరీతమైన ఎమోషన్స్ ఎక్కువ. అంటే కనెక్ట్ అయిపోతారు బాగా మనుషులకి.
ఎమోషనల్గా వీళ్ళు బాగా అవుతుంది. అందుకనే వీళ్ళని ఎవరైనా సరే ఆట ఆడుకోవాలంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే ఆట ఆడేసుకుంటారు. ఓకే. అదైతే మీకు నేను నీతో మాట్లాడిన ఇంకా జీవితంలో నీ మొహం చూడండి చాలు వీళ్ళు కరిగిపోతారు. అయ్యో. అదైతే మీకు అజ్ఞత ఏంటంటే నీ వల్ల నేను చాలా బాధపడ్డాను, నువ్వు నన్ను చాలా హింసించేసావు, నువ్వు చాలా ఇచ్చేసేసావు అంటే ఫీల్ అయిపోతారు. పోతే నాకేంటి అని అనరు వీళ్ళు. పైకి అనినా కూడా మళ్ళీ తిరిగి 1కి 10 సార్లు అనవసరంగా వాడిని బాధ పెట్టానే, అనవసరంగా వాడి మాట అన్నాడే, ఇలాగ వీళ్ళు చాలా ఫీల్ అయిపోతుంటారు. అంటే ఎమోషనల్గా బాండింగ్ ఎక్కువ, అది రిలేషన్స్కి ఎక్కువ, బాగా ఎక్కువ. అందుకనే వీళ్ళు పశువుల్ని పెంచడం కానీ, కుక్కలు పెంచడం కానీ, చేపలు పెంచడం కానీ, ఆవులు పెంచడం కానీ, మొక్కలు పెంచడం కానీ, ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి వీళ్ళకి. అంటే వాటితో కూడా వీళ్ళు తాదాప్యత చెందుతారు, రిలేషన్ పెట్టుకుంటారు బాగా. అంటే ఒక వస్తువును కూడా వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటారు దాంతో వాళ్ళు. అంటే దానికి వీళ్ళకి అభినాభావ సంబంధం, బాండింగ్ అనమాట. అలాగే ప్రతి వ్యక్తితోటి, ప్రతి మనిషితోటి, ఇష్టమైన మనుషులతోటి బాగా ఎక్కువగా మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్పుకుంటారు, ఓపెన్గా మాట్లాడతారు వీళ్ళు. అలాంటి లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. అందుకని కొంచెం ఎమోషనల్గా, సాఫ్ట్గా, సున్నితంగా ఉండే మనస్తత్వం వీళ్ళలో చాలా ఉంటుంది. అయితే వీళ్ళలో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే వీళ్ళు ఎవరిని ఈజీగా అట్రాక్ట్ అవ్వరు. ఒకవేళ ఎవరిని ప్రపోజ్ చేసినా, ఇష్టపడినా, ఇచ్చేసినా తొందరగా వీళ్ళు కనెక్ట్ అవ్వరు. బాగా ఆలోచించుకుంటారు, 1కి 10 సార్లు ఆలోచించుకుని ఒకవేళ మనసులో నిజంగా వీళ్ళకి ఫీలింగ్స్ ఉన్నా, చెప్పేయాలని ఉన్నా చెప్పరు. చూద్దాం ఇంకా మనలో ఆ కాన్ఫిడెంట్ ఉంటే చెప్దామని ఆలోచించి ఎప్పుడో వీళ్ళకి ఎవరన్నా ప్రపోజ్ చేస్తే వాళ్ళకి ఓకే చెప్తారు. ఒకవేళ కనుక వీళ్ళు ఓకే చెప్పిన తర్వాత ఇంకా అవతలవాడు కూడా వీళ్ళు వదలరు. అవతలవాడు వదిలేసి కానీ వీళ్ళు వదలలేరు. అర్థమైందా మీకు? అంటే రిలేషన్షిప్ స్టార్ట్ చేశారంటే ఇంకా ఆగదు, ఇంకా జీవితాంతం వాడే కావాలనుకుంటారు. అంటే ఒకళ్ళతోటి రిలేషన్ ఉండాలనే తప్ప 10 మందిని మార్చేటటువంటి తత్వం, ఇలాంటి లక్షణాలు లేకుండా. అందుకనే భార్యాభర్తల మధ్య రిలేషన్ చాలా బాగుంటుంది వీళ్ళలో. ఈ నక్షత్రం వాళ్ళలో భార్యాభర్తల మధ్య అవతల అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఏమైనా ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కూర్చుని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి, సరే మన మధ్య ఈ సమస్యలు ఉన్నాయి, మనం ఇలా మార్చుకుందాం, ఇలా చర్చించుకుందాం, సరే నేను మారుతాను లేదా నువ్వు మారు, ఈ సమస్యలు ఉన్నాయి మన ఇద్దరి మధ్య, లేకపోతే నాకు కొంచెం టైం ఇయ్యి, ఒక 6 నెలలు చూడు, ఇలాగ ఏంటంటే కాంప్రమైజ్ చేసి ఏదో రకంగా మళ్ళీ కలిసి కాపురం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప నువ్వు నన్ను అలా అంటావా ఇలా అంటావా, నువ్వు పోతే ఇంకొకరితో వస్తుంది, ఇంకో పెళ్లి అనే మాటలు రావు వీళ్ళ దగ్గర. ఈ జనరేషన్లో ముఖ్యంగా ఈ జనరేషన్లో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఫ్యామిలీలో చాలా బాండింగ్స్ ఏర్పడతాయి అన్నమాట. రెండోది అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళకి తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి ప్రేమ, అభిమానం, చాలా విపరీతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వీళ్ళు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చాలా బాగా చూస్తారు, విపరీతంగా కేరింగ్ తీసుకుంటారు. అలాంటి లక్షణాలు ఉంటాయి. స్పోర్టివ్నెస్ చాలా బాగా ఎక్కువ వీళ్ళకి. అంటే ఉత్సాహంగా, సంతోషంగా ఎదుటి వాళ్ళతో కలిసిపోవడం బాగా ఇష్టం. కాకపోతే ఏంటంటే మానసికంగా చాలా బాధలు ఉంటాయి వీళ్ళ మనసులో. అంటే ఎప్పుడూ కూడా గతాన్ని నెమరు వేసుకుంటూ ఉండడం, గతంలో జరిగినటువంటి విషయాలు తలుచుకుంటూ ఉండడం, గతంలో ఎవరైనా తిట్టినా, వీళ్ళని ఏదైనా అన్నా దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటూ ఉండడం, ఇది వీళ్ళ జీవితంలో పెద్ద మైనస్ పాయింట్. అంటే మర్చిపోరు. భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఏంటమ్మా? మతిమరుపు చాలా పెద్ద వరం. మనం ఏదో అనుకుంటాం, ఇంచేత అన్ని గుర్తుండిపోయి అనుకోండి మన జీవితంలో డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. చాలా మర్చిపోతుండాలి, అన్ని గుర్తుపెట్టేసుకోకూడదు. చేత లైఫ్లో ఎదరికి వెళుతుండాలి. కానీ వీళ్ళలో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే మర్చిపోరు, అనవసరంగా తవ్వుకుంటుంటారు వాటిని. దాంతో ఏంటంటే పెద్ద సమస్యల కింద ఉంటుంటాయి అవి. కానీ చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. ఎవరైనా సరే పార్ట్నర్షిప్ చేయాలంటే వీళ్ళతో ఆలోచించకుండా పార్ట్నర్షిప్ చేయొచ్చు. అంటే అంత తొందరగా నమ్మక ద్రోహాలు చేయరు. పాపం, పుణ్యం, ఉచ్చం, నీచం ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం ఇలాంటి వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అంటే కొంతమంది పట్టించుకోరు, ఎవడెలా పోతే నాకు ఎందుకు, నేను బాగున్నానా లేదా అనుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు. ఎందుకు అవతలాన్ని పాడు చేయకూడదు, మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే తత్వం బాగా ఉంటుంది. అందులో వీళ్ళు కనుక బిజినెస్ చేస్తే యూనిటీగా బిజినెస్ చేయగలిగే లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. అందరినీ కలుపుకుని బిజినెస్ చేసేటటువంటి టాక్టీసు, తెలివితేటలు వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి. వీళ్ళకి చాలా బాగా బిజినెస్ చేయగలుగుతారు వీళ్ళు. అంటే చూడండి, మీకు ఒక యూనిటీ లేదా ఒక కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం, లేదా గ్రూప్ లీడర్గా ఉండడం, ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. అందుకే ఇందులో రాజకీయ నాయకులు చాలా ప్రత్యేక లక్షణం చెప్పుకోవాల్సిన విషయం ముఖ్యంగా. ఎందుకంటే ఈ రంగంలో రాజకీయ నాయకులు కనుక ఉంటే వీళ్ళు చాలా చిన్న పదవి నుంచి పెద్ద పదవికి ఖచ్చితంగా వెళ్తారు, కానీ చాలా లేటుగా వెళ్తారు.
ఏం చేస్తారంటే వీళ్ళు ఒకేసారి ఏదో 10 అంతస్తులు ఎక్కేయాలనుకోరు. వీళ్ళకి ఒక ప్లానింగ్, ఒక విజన్, ఆలోచన. ఇందాకే చెప్పాను కదా మీకు, వీళ్ళకి మ్యాథమెటిక్స్, తెలివితేటలు బాగా ఎక్కువ. వీళ్ళకి అన్నీ తెలుసు. కంగారుగా, ఆవేశంగా, దురుస్తనంగా ఏదేదో చేసేసి ఎదిగిపోవాలనుకోరు. వీళ్ళు చాలా ఆలోచించి, నాకు ఇంకా ఇంత ఏజ్ ఉంది, నాకు ఇంకా ఇన్ని అవకాశాలు వస్తాయి, ఇప్పుడు వదులుకుంటే తర్వాత వచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి అని కొంతమంది చూడండి, నాకు ఈ పదవి పోతే నేను పార్టీ మారిపోతానంటుంటారు. చాలా చాలా తప్పుడు లక్షణాలు అవి. సరే ఇప్పుడు కాకపోతే వచ్చారని మీరు ఇస్తారండి, నాకు నమ్మకం ఉందండి అంటాడు చూసారా, వాడు అక్కడ లింక్ వేసేసాడు వాడికి, అవతల వాడికి. సో తర్వాత సారి చచ్చినాడు వాడు ఇవ్వాల్సిందే. ఆ తర్వాత సారి ఇవ్వకపోయినా వీడు ఓర్పుగా ఉంటాడు. రెండో టర్మ్ కూడా సరే మీరు ఇన్ని కారణాల చేత ఇవ్వలేకపోతున్నారు, నేనైతే అర్థం చేసుకోగలను, కానీ మీకే తెలుసు మీరు ఎంత బాధపడతారో నాకు ఇవ్వకపోవడం వల్ల. నాకు ఇవ్వకపోవడం ఎంత అన్యాయమో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, నేను పార్టీనే నమ్ముకుని ఉంటానంట. అంటే ఇప్పుడు మెంటల్గా వాడిని హింసించేస్తాడు, వీడు నవ్వుతూ ఉంటాడు. అవతల వాడు వీడిని చూసి మొహం ఎత్తుకోలేడు, గుర్తొస్తూ ఉంటాడు చచ్చినట్టు. తర్వాత సారి వీడికి వచ్చి తెరవలసిందే. అంటే వీడికి ఓర్పు, సహనం ఎంత దారుణంగా ఉంటాయని చెప్తున్నాడు. అంటే అది పొందాలి, అది పొందాలంటే వెయిట్ చేయాలి. సరే నేను వెయిట్ చేస్తాను, ఇన్స్టెంట్గా నాకు అవసరం లేదు, కానీ కంపల్సరీగా అది కావాలి. ప్రజల్లో కూడా ఈ లోపు వాళ్ళకి ఏంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయి, వీడికి అన్యాయం జరిగింది. సో అవన్నీ కూడా కూడగట్టుకుంటాడు అనమాట. ఇవన్నీ రాజకీయ నాయకులకు ఉండే ప్రత్యేక లక్షణాలు. ఎవరికి శాశ్వతంగా ఉండాలనుకునే వాడికి ఆ లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. కాబట్టి చాలా ఈ ఫీల్డ్లో రాజకీయ నాయకులు రాజకీయ రంగంలోకి వచ్చారంటే కంపల్సరీగా వాళ్ళు ఏదో రోజు సింహాసనం ఎక్కుతాడు. ఆ దృష్టిలో పెట్టుకోవాలి మనం. అందునే వీళ్ళకి జనరల్గా ఏజ్లో అంటే సెటిల్ అవ్వటం అనేది ఏజ్లో చెప్పచ్చు గురుగారు. వీళ్ళకి సెటిల్ అవ్వడానికి అమ్మా 3 రంగాలు చెప్పుకోవచ్చు మనం. ఒకటి యుక్త వయసులో చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి సంపాదన అంటే చాలా అధ్యాస ఉంటుంది, సంపాదన పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. అయితే చిన్నప్పుడు సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో సెటిల్ అవుతారు. అంటే కనుక 25 సంవత్సరాలలోపు సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా బిజినెస్లని, వృత్తి పనులని, రకరకాల వాటిలో సెటిల్ అవుతారు. 25 సంవత్సరాల తర్వాత సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ గాను, విదేశీ ఉద్యోగస్తులు గాను, సొంతగా ఏదైనా క్రియేట్ చేసేటటువంటి వాళ్ళు గాను క్రియేట్ అవుతారు. మీకు చూడండి, కొంతమంది 30 ఏళ్ళకు కూడా సెటిల్ అవ్వరు, లేట్ సెటిల్మెంట్ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఇన్నోవేటెడ్. వీళ్ళు ఆగి ఏ రంగం అయితే చాలా బాగుందో అంచనా వేసుకుని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి అవసరమైతే కొన్ని కోట్లు అప్పు చేసి ఒక పెద్ద వ్యవస్థ నిర్మిస్తారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, అందరూ బాగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే 30 సంవత్సరాల దాకా సెటిల్ అవ్వకుండా ఉన్నారో ఈ రాశిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు మీరు అవహేళన చేయకండి. వాడు చాలా పెద్ద టార్గెట్ తోటి ఉన్నాడు. అర్థమైందా మీకు? ఏం చేత వీళ్ళకి చాలా అంచనాలు ఉంటాయి. రీచ్ అవుతారా గురుగారు? బ్రహ్మాండంగా రీచ్ అవుతారు ఖచ్చితంగా. కాకపోతే వీళ్ళు ఏంటంటే నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు వీళ్ళు చుట్టూను. సాధారణంగా వీళ్ళకి పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎక్కువగా పనిచేయవు. కాబట్టి ఒకవేళ పార్ట్నర్స్తో రిలేషన్ అవ్వాలంటే కనుక అది సరైనటువంటి జాతకుడా కదా, లేదా వీళ్ళ రాశికి షష్టాష్టకాలు అవుతున్నారా లేదా చూసుకోవాలి. చూసుకుని మాత్రమే పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి, వ్యాపారాలు చేయాలి తప్ప ఇంకా ఎవరు పడితే వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే. మిత్ర రాశులు అంటే ఎవరు గురుగారు? అదే చెప్తున్నాక షష్టాష్టకాలు కాకుండా ఉన్నట్లయితే కనుక, అంటే ఈ రాశి నుంచి లెక్క పెడితే 6వ రాశి కానీ 8వ రాశి కానీ అవ్వకుండా ఉంటే మిగతా వాళ్ళందరితో ఎవరైనా సరే పర్వాలేదు, స్నేహం చేయొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, అలా చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు చాలా భారీ ప్రాజెక్టులు చేయడానికి, భారీ యంత్ర పరికరాలు అలాంటివన్నీ కూడా క్రియేట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ రాశిలో ఉండే వాళ్ళకి విదేశీ వ్యామోహం బాగా ఉంటుంది. విదేశాలు వెళ్ళాలని, విదేశాలు చదువుకోవాలని, విదేశాల్లో సెటిల్ అవ్వాలని, అక్కడ ఉండే వాళ్ళని వివాహాలు చేసుకోవాలని, ఇలాగ అక్కడ ఉండే సిటిజన్షిప్ తీసుకోవాలని, ఇలాంటి తత్వాలు బాగా ఉంటుంటాయి. అయితే అలానే భారతదేశంలో కూడా ఉండేవాళ్ళు వ్యవహారం వేరే, కానీ కొంత చదువుకున్నటువంటి వాళ్ళు, కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి విదేశీ పరమైనటువంటి వ్యవహారాల పట్ల ఉంటాయి. చూడండి, కొంతమంది మాట్లాడుతుంటారు, ఈ దేశంలో ఉంటే ఏముంది, ట్యాక్సులు అన్నీ కట్టించుకుని మాకు సరైన ఫెసిలిటీస్ ఇవ్వటం లేదు, మేము వేరే దేశం పోయామంటే మాకు ట్యాక్స్ కట్టించుకోరు, మేము బిజినెస్ చేయొచ్చు, ట్యాక్స్ కట్టక్కలేదు, అక్కడ ఉండే ఎమ్యూనిటీస్ అన్ని వాడుకోవచ్చు అని మాట్లాడుతుంటారు. చూసారా, ఇంచుమించి ఈ రాశిలో ఉండే వాళ్ళ లక్షణాలు అన్నీ కూడా. అంటే వీళ్ళకి ఏంట్రా అంటే కనుక విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, సిటిజన్షిప్ తీసుకోవడానికి ఉండేటటువంటి ఆశలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే వీళ్ళకి ఏంటంటే సెక్యూరిటీ కావాలి, వీళ్ళకి భద్రత కావాలి. ఆ భద్రతతో సేఫ్టీగా ఉండే దేశాలు ఎక్కడ ఉంటాయి, అలాంటి ప్రాంతం ఎక్కడ ఉంటుంది, ఇలాంటివి. ఎందుకంటే వీళ్ళకి గొడవలు ఇష్టం ఉండవు, తగాదాలు ఇష్టం ఉండవు, గొడవ పడలేరు.
సాఫ్ట్గా ఉంటారు. ఏదైనా గొడవ వచ్చినా పక్కకు పోతారు. ఏదైనా గొడవ కానీ వచ్చిందా ఎదురుగుండా కొట్టడాలు తిట్టడాలు ఉండవు. వెనకాల తీస్తాడు, పెద్దగా ఇది తీస్తాడు వీడు. ఇంకెలా ఉంటుందంటే ఇంక పడిపోతే లేవలేడనమాట. చాలా చాకచక్యంగా శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు చూసారా, అలాగే వీడు శత్రువుకి శత్రువు అవడం చూస్తాడు. వాడితో నడిపిస్తాడు కదా అంతాను. వీడు డైరెక్ట్గా అటాక్ట్ అవ్వడు, డైరెక్ట్గా పేరు పైకి రాదు. కానీ దెబ్బ కొట్టాలంటే అందుకనే చెప్తున్నాను, బుద్ధి బలం వేరు, కండబలం వేరు. బుద్ధి బలంతో కొట్టేవాడు దెబ్బ మనం తట్టుకోలేము. కండబలంతో కొట్టేవాడు దెబ్బ కొడితే 2 రోజులు మారిపోతుంది. వీడు బుద్ధి బలంతో కొడతాడు, అదే పెద్ద సమస్య. అంచేత ఈజీగా ఉండదు. కాబట్టి సాధారణంగా ఈ రాశి వాళ్ళతో ఎక్కువ శత్రుత్వం పెట్టుకోకూడదు. ఏం చేస్తారంటే వాడు పైకి చాలా సాఫ్ట్గా ఉంటాడు, మీతో మెత్తగానే మాట్లాడతారు. పోలేరా అప్పుడు ఎన్నో మాటలంటే అన్నావు, నేను అవేం పెద్ద పట్టించుకోలేదు అని మీ పక్కనే కూర్చుంటాడు. సర్లే ఏం చేస్తున్నావు, ఏంటి రహస్యాలు ఏంటి, నీవు ఎంత తొందరగా పైకి వచ్చావు అని అడుగుతాడు. ఏదో మన గొప్ప కోసం మనం చెప్పేద్దాం అనుకుంటాం. ఇంచేత నేను అలా చేశాను ఇలా చేశాను అందులో గొప్ప ఏదో అందులో మన శత్రువు మనల్ని పోగాడంటే ఇంకా మనకు వచ్చేస్తుంది. శత్రువుకి ఏదో గొప్ప చెప్పేసుకోవాలనుకుని 4 లూప్ హోల్స్ వదులుతాడు వాడు. తెలిసిపోతుంది వీడి లూప్ హోల్స్ ఏంటో తెలిసిపోతుంది. జాగ్రత్తగా ఎక్కడ కొట్టాలి అక్కడ దెబ్బ కొడతాడు. ఒక్కొక్కటి చూడండి ఇలాగే. ఫర్ ఎగ్జాంపుల్గాను ఒక ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు. అంటే నేను కొన్ని కేస్ స్టడీస్ చేస్తుంటాను కదా, ఈ రాశిలో ఉండేవాడికి కేస్ స్టడీస్ చేస్తే వాడు ఏంటంటే ఒకరితో శత్రువుతో ఏదో గొడవ వచ్చింది మొత్తం మీద. వాడు ఏదో ఒక ఊళ్ళో ఏదో ఇల్లు కట్టుకుని మొత్తం మీద రోడ్డు దాకా మెట్లు పెట్టుకుంటే వీడు ఏం చేశాడు, వీడి మీద కంప్లైంట్ పెట్టాడు. పంచాయతీ ఊళ్ళోకి వెళ్ళి కంప్లైంట్ పెడితే వీడు కంప్లైంట్ పెట్టాడని తెలుసు. సరే అయిపోయింది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం మాట్లాడలేదు, మెట్లు తీసాడు. మెట్లు తీసి నార్మల్గా ఇచ్చేసుకున్నాడు. మళ్ళీ వాడితోటే మామూలుగా సరదాగా మాట్లాడడం మొదలు పెట్టేస్తే వాడు ఏదో మొత్తం మీద ఫైనాన్స్ వ్యవహారాలు రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. ఎరా ఏంటి పరిస్థితి ఏది, నువ్వు చాలా తొందరగా డెవలప్ అయ్యావు, ఎట్లా నీ రహస్యాలు ఏంటి, మేము ఇలాగే ఉండిపోయాం, ఊళ్ళో ఎదగలేకపోయాం, అది ఇది అంటే వీడు బెకారాదం అయిపోయినట్టు వాడు గొప్పవాడు అయిపోయినట్టు పొగిడేశాడు. శత్రువు ఎప్పుడైతే పొగిడాడో వీడికి ఆనందం వచ్చేసి, ఏముందిరా మాది అలాంటి వ్యవహారం, ఇలాంటి ఫైనాన్స్ చేస్తాం, అలా చేస్తాం, అలా ఇంత ఇలా పుచ్చుకుంటాం, డాక్యుమెంట్స్ ఏంటి అవేంటంటే అవే కొంతమంది ఎదురుంటాం, కొంతమంది ఉంటాం, అలా చేస్తాం, అవన్నీ ఒరే రూల్స్ కాదు కదరా అంటే ఎవడు పట్టించుకుంటాడరా. దెబ్బకి వాడి దగ్గర విజిలెన్స్ తోటి ఐటీ వాళ్ళకి శుభ్రంగా కంప్లైంట్ ఇచ్చేసారు. ఐటీ వాళ్ళు వచ్చేసి రైడ్ చేశారు మొత్తం. అంటే వీడు డాక్యుమెంట్స్ ఎక్కడ పెడతాడో వీడు తెలుసుకున్నాడు ఫస్ట్. మంచిగా మాట్లాడి, ఒరే ఇన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదరా, అందరి దగ్గర ఇన్ని సంతకాలు పెట్టించుకుంటారు కదా మీరు, ఇన్ని ఉంటాయి కదా మీ దగ్గర, అవి మరి సేఫేనా అంటే పల్లెటూరులో మళ్ళీ ఎవడు పట్టించుకుంటారా, మన ఇల్లు చూసేసరికి జనాలు ఏమనుకుంటారు, ఏదో మామూలు చిన్న డాబాయే కదా అని ఎవడు రాడు. పెద్ద బంగ్లా అనుకో, ఆడెంతకీ బోల్డ్ డబ్బులు బంగ్లా కట్టట్లేదు, ఎరా నువ్వు ఎందుకు ఇంత డబ్బున్న ఇల్లు కట్టలేదు అని అడిగాడు వీడు. అబ్బాయి పెద్ద ఇల్లులు కట్టేసామంటే ఐటీ వాళ్ళకి తెలిసిపోతుందిరా, మన దగ్గర ఇన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇన్ని 100 మంది ఇవి ఉంటాయి, అయిన గుర్తు గోను బస్తాల్లో కట్టేసి పెడతాం మేము, ఎప్పటికీ అనుమానాలు రాదు, మాది చిన్న ఇల్లు ఎవడో తెలుస్తుంది, చుట్టుపక్కల గేదెలు ఆవులు ఉంటాయి, ఎప్పటికీ అర్థం కాదురా అని చెప్పాడు వీడు. అమ్మని అమ్మ దొరికేవరా అని చెప్పేసి వీడు బయటికి వెళ్ళి ఐటీ వాడికి మొత్తం వీళ్ళు విషయాలన్నీ చెప్పేసి అడ్రస్తో సహా చెప్పేసి అన్నీ చెప్పేశాడు. దెబ్బకి రైట్ చేసేసారు, ఎగిరిపోయాడు. అంటే ఒక కేస్ స్టడీగా చెప్తున్నాను. ఈ రాశిలో ఉండే వాళ్ళ లక్షణం శత్రువుతో మిత్రత్వం చేసి వాళ్ళు లూప్ హోల్స్ లాగి వాడిని సర్వనాశనం చేసేయగలరన్నమాట. అంత తెలివైన వాళ్ళు. అది చాలా గొప్ప లక్షణం అండి. అది మీకు శత్రువుతో నవ్వుతూ మాట్లాడడం ఉండేది చూసారా, వాడిని పొగడం చూసారా, అది సామాన్యంగా అందరం మనం చేయలేం. మనం శత్రువు కనపడితేనే పక్క పోతాం, మనం మొహం చూడలేము. అలాంటిది వాడితో నవ్వుతూ మాట్లాడాలంటే ఎంత వీడికి గట్స్ ఉండాలి చూడండి, ఎంత సహనం ఉండాలి. అంచేత అలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట వాళ్ళకి. కానీ చాలా మంచి వ్యక్తిత్వం, ధర్మగుణం, దానగుణం, దయాగుణం, భక్తి, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ బాగా ఉంటాయి. లైఫ్ని ఎలా వినియోగించుకోవాలి వీళ్ళ దగ్గర నేర్చుకోండి. అంటే సంపూర్ణంగా వీడి దగ్గర కూర్చున్నాడు, ఒరే జీవితం రా ఇది, పోతే మళ్ళీ రాదురా టైము, సంపాదన ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎంజాయ్మెంట్ ఉండాలి, భక్తి ఉండాలి. ఒక టైం ప్రకారంగా చేసుకోవాలి. పొద్దున పూజ చేసుకున్నావు అనుకో, మధ్యాహ్నం సమయంలో సినిమా చూడాలి, సాయంత్రం సమయంలో కాలక్షేపం చేయాలి, ఫ్రెండ్స్ తోటి సరదాగా ఉండాలి, ఏది మిస్ చేసుకోకూడదు. అంటే ఒక జీవితాన్ని ఎలా వినియోగించుకోవాలి వీళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకోవచ్చు. అంటే అంత బాగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు లైఫ్ని, కెరీర్ని, ఫ్యూచర్ని, భవిష్యత్తులో రాబోయే టైంకి ఇన్సూరెన్స్లు కట్టడం, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం, అంటే ఫ్యూచర్ని జాగ్రత్తగా ఒక బిల్డప్ చేసుకునేటటువంటి లక్షణాలు. కంగారు పడిపోయి కాళ్ళు తొక్కేసుకుని వేళ్ళు తొక్కేసుకుని ఇలాంటిది ఉండదు వీళ్ళ దగ్గర. చాలా పకడ్బందీ ప్లాన్ ఉంటుంది. అందుకనే ఎవరైనా సరే కంపెనీలో సీఈఓలుగా వీళ్ళని పెట్టుకున్నా, మేనేజర్లుగా వీళ్ళు పెట్టుకున్నా,
చాలా చక్కగా మేనేజ్ చేస్తారు వీరు వ్యవస్థలన్నింటినీ కూడా. అయితే ఇప్పటిదాకా మనం చాలా గొప్ప లక్షణాలు చెప్పుకున్నాం. గురుగారు వీళ్ళలో ఉండే మైనస్ పాయింట్లు చెప్తాను ఇప్పుడు. వీళ్ళలో ఉండే మైనస్ పాయింట్ ఏంటంటే ప్రేమ. వీళ్ళు ఏంటంటే ఇంకా ప్రేమకి లేకపోతే అట్రాక్షన్స్కి అందానికి విపరీతంగా బానిసలని చెప్పచ్చు. ఇంకా వీళ్ళకి ప్రేమ విషయాల్లో కానీ లేకపోతే ఈ లవ్ విషయాల్లో కానీ వీళ్ళని కంట్రోల్ చేయలేం మనం. ఎందుకంటే ఒకరికన్నా ఎక్కువ మందితో ప్రేమ కలాపాలు ఉంటాయి, అట్రాక్షన్స్ ఉంటాయి, లవ్ ట్రాక్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి, కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ అమ్మాయి కన్నా బాగా తెలివైంది, మంచిది, అందమైంది దొరికిందంటే దీన్ని ఎలా వదిలించుకోవాలి, దాన్ని ఎలా పట్టుకోవాలని ఆలోచనలు అనమాట వీళ్ళకి. ఇలా సాటిస్ఫాక్షన్ ఉండదు వీళ్ళకి. అది అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు. ఇది వీళ్ళ జీవితంలో దాంతో నలిగిపోతారు. తర్వాత వీళ్ళ జీవితంలో నలిగిపోయేది ప్రధానంగా సంతానం విషయంలో. వీళ్ళకి సంతానం ఏంటంటే చాలా గొప్ప వాళ్ళు అయిపోవాలి, సమాజంలో చాలా పెద్ద పేరు వచ్చేయాలి వీళ్ళకి. అంటే సమాజాన్ని టార్గెట్ పెట్టి ఉద్దేశించేటువంటి, పిల్లల్ని టార్గెట్ పెట్టి ఉద్దేశించేటువంటి వ్యవస్థలు ఉంటాయి వీళ్ళకి. దాంతో వీళ్ళు ఏం చేస్తారు, ప్లెజర్ తీసుకుంటారు బాగా. పిల్లలు సరిగ్గా చదవకపోయినా వీళ్ళు ఫీల్ అయిపోతుంటారు, పిల్లలు సరిగ్గా ఎదగకపోయినా ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళకి ఏం వచ్చినా తట్టుకోలేరు. అంటే ఇలాగే ఉండాలని ఫీలింగ్స్ అనమాట వీళ్ళకి. అలా లేకపోతే వీళ్ళు ఫీల్ అయిపోతుంటారు. అలాంటి మైనస్ పాయింట్లు. ప్రతిదీ ఇలాగే ఉండాలి, అలా ఎలా కుదురుతుంది? ఎవరి యొక్క లక్షణాలు, ఎవరి యొక్క ఆలోచనలు వేరే వేరేగా ఉంటాయి. మనం చూడాలి, కొన్ని చెప్పాలి, కొన్ని తీసుకోవాలి, కొన్ని వదిలేయాలి. వీళ్ళు అలా కరెక్ట్గా చెప్పారు. ఇలాగే ఉండాలి, నేను చెప్పినట్టే ఉండాలి, నా ఆలోచన తగ్గానే వీళ్ళు ఉండాలంటే ఎలా కుదురుతుంది? నాకు నచ్చిన రంగే నువ్వు వేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? అలా ఉండరు సమాజంగా. దాంతో వీళ్ళు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయిపోవడం. కంపెనీలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే రాజీ పడరు అన్నమాట. సరే సర్దుకుపోవడం, అసలు ఈవేళ చేయకపోతే రేపు మాత్రం ఖచ్చితంగా చేయబోయా అనరు. ఈవేళ నువ్వు ఎందుకు చేయలేదు, ఎంత టైం ఉంది నీకు, నువ్వు ఎంత టైంకి వచ్చావు, నీకు ఎంత టైం ఇచ్చాను, నీకు ఇన్ని రోజుల ముందర చెప్పాను, ఇవన్నీ చెప్తున్నాడు తప్ప పోలేరా ఇవాళ నీకు ఏ కారణం చేత కుదరలేదు, రేపు మాత్రం అయిపోవాలి అండవు. దేన్ని పొట్టి పీకుతుంటాడు. ఇదే విషయం 10 మంది చెప్తాడు, చూసేవాడు చెప్పినా చేయలేదు అంటే ఒకే దాన్ని పట్టుకుని పీకడం 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 చేదస్తం అంటారు చూసారా, అలాంటి చేదస్తం గుణాలు. దానివల్ల స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటారు వీళ్ళు మెంటల్గా. సో అందరినీ ఇలాగే ఉండాలి, అందరినీ కంట్రోల్ చేయాలనుకునే లక్షణాలు, ఈ ప్రేమతత్వాలు వీటికి బాగా ఎక్కువ ఉంటుంటారు. వీళ్ళకి ఏంటంటే కోరికలు, ప్రధానంగా కోరికలు విపరీతంగా ఉంటాయి. అంటే ఎంత ఇలా ఎవరిదైనా బిల్డింగ్ చూస్తే అలాంటిది కట్టాలని, పల్లవాడి కారులో తిరిగి అలాంటి కారే కొనాలని, వీళ్ళకి విపరీతమైనటువంటి ఆశలు, కోరికలు చాలా ఉంటాయి. ఇంకా వీళ్ళు ఎందులోనూ రాజీ పడరు. ఇందాక చెప్పాను కదా మీకు, ఒక రకంగా చెప్పాలంటే షావుకారు గారు లాంటి టైపు నక్షత్ర ప్రభావం, రాశి ప్రభావం అలాంటిది అనమాట. అది ఏంటంటే కొంచెం ఆ లక్షణాలన్నీ ఉంటాయి, అన్నీ అనుభవించాలి, అన్నీ కావాలి, అన్నీ తీసుకోవాలి. దానికి తగ్గ తాపత్రయపడిపోతుంటారు వీళ్ళు వ్రతంగా. ఖచ్చితంగా పొందుతారు, అదే చెప్తున్నాను, పొందుతారు. అవతల వాడిని హింసించేనే పొందుతారు. అయితే ఇందులో నేను ఇందాక ఒక విషయం చెప్పాను, ఇందులో ఆశ్లేష నక్షత్రం మాత్రం కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. వీళ్ళు చాలా మంచి వాళ్ళు కానీ సెల్ఫిష్. వీళ్ళకి విపరీతమైన తెలియని స్వార్థం ఉంటుంది, కనిపించని స్వార్థం, పైకి కనిపించరు కానీ స్వార్థం. అంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళకి జరిగి తీరాల్సిందే. పక్కవాడు ఏ వైపు వాడికి అనవసరం. పక్కవాడు ఏది వైపోనివ్వండి, ఏం ఫీల్ అవనివ్వండి, మీతో ట్రావెల్ చేస్తాడు, సడన్గా వాడు ఇంకో చోట పోవాలి, మరి ఇప్పుడే నేను ఇక్కడ వస్తాను చెప్పేసి పోతాడు తప్ప, అయ్యో నేను వెళ్ళిపోతున్నా నేను వదిలేసి అండవు. ఒరే నాకు అర్జెంట్ పని వచ్చింది ఏమనుకోకే, నువ్వు దిగిపో బండి, నువ్వు వేరే పని చూసుకెళ్ళిపో, వీడు ఆ బండి వేసిపోతాడు. స్వార్థం. ఇలాంటి సెల్ఫిష్ లక్షణాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంటాయి. వీళ్ళకి కూడా ఏంటంటే లైఫ్లో కన్ఫ్యూజన్స్ సెలెక్టింగ్ విషయంలో కానీ, ఎంచుకునే విషయంలో కానీ, పెళ్ళిళ్ళ విషయంలో కానీ, జాబుల విషయంలో కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు వీళ్ళకి. చేసేది ఎంత పెద్ద జాబ్ అయినా సరే ఇంకా పెద్దది తీసుకోవాలి, ఇంకా పెద్దది చేయాలి, సాటిస్ఫాక్షన్ ఉండదు. దాంతో వీళ్ళు ఎప్పుడు అసంతృప్తే, ఎప్పుడూ ఏదో రకమైన లోటే వీళ్ళకుంటూ ఉంటుంది. అయితే వీళ్ళు చాలా ప్రధానంగా చూసుకోవాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం వీళ్ళకి ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటుంది, ఏదో రకమైన నలత. అంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. బాగా ఎక్కువ అంటే అవి ఎలాంటివి అంటే చిన్న చిన్నవే కానీ ఇబ్బంది పెడుతుంటాయి. రొంప, అస్తమాటు శ్లేష్మం, అస్తమాటు ఏదో దగ్గు రావడం, లేకపోతే డస్ట్ అలర్జీలు, ఇంకో ఎలర్జీలు, ఏదో ఒక ఎలర్జీలు ఇలాంటివి, లేకపోతే ఏదో తింటే పడకపోవడం, ఫుడ్ ఎలర్జీలు, ఇలాంటి ఎలర్జీలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారు కూడా సాధారణంగా ఏంటంటే కొన్ని పడవు. కొంతమందికి చలి పడదు, కొంతమందికి ఏదో పడదు, కొంతమందికి ఎండ పడదు అంటారు చూసారా, ఎండలోకి వెళ్తే తలకాయ నొప్పి వచ్చేస్తుంటారు, మైగ్రేన్లు, తలకాయ నొప్పులు, రకరకాల చిన్న చిన్నవే కానీ ఉంటూ ఉంటాయి, ఇబ్బంది పెడుతుంటాయి. చూడండి, మైగ్రేన్ చిన్న సమస్య, లైఫ్ స్టైల్ సమస్య విపరీతంగా హింసిస్తూ ఉంటుంది.
ఏదో పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటివి కావు, పెద్ద పెద్ద జబ్బులు కావు, చిన్న జబ్బులతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు వీళ్ళు. ఓకే. కాబట్టి అవన్నీ లైఫ్ టైం సంబంధించి లైఫ్ స్టైల్ డిసీజెస్. కాబట్టి వీళ్ళు చాలా ఆరోగ్య క్రమశిక్షణతో ఉండాలి. ఓకే. అలాగే కొన్ని రకాల జబ్బులు మెదడుకి సంబంధించినటువంటి జబ్బులు ఉంటుంటాయి స్ట్రెస్కి రిలేటెడ్గా, అవి వీళ్ళకి బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి. అదే వీళ్ళు అస్తమాటు తలకాయ మాత్రం ఇవ్వాల్సి రావడం, అస్తమాటు టీలో కాఫీలు తాగుతూ ఉండడం, స్ట్రెస్ ఫీల్ అవుతుండడం చేస్తుంటారు వీళ్ళు. పెద్ద పెద్ద రోగాలు ఏముండవు కదా గురుగారు? పెద్ద పెద్ద ప్రాణాపాయ రోగాలన్నీ కూడా జాతకంలో ఉండే గ్రహాలను బట్టి, గ్రహస్థితిని బట్టి, దశను బట్టి ఉంటాయి, కానీ రాశిని బట్టి ఉండవు. గోచార రీత్యా చూసుకున్నప్పుడు మనం క్యాజువల్గా ఉండేటటువంటి కొన్ని ఆ తత్వాలు ఉంటాయి కదా, అగ్నితత్వం, జలతత్వం, భూతత్వం, అలాగే ఏంటంటే కొన్ని వాత, పిత్త, కప, శ్లేష్మాలు అని చెప్పేసి ఉంటాయి కదా. ఆ వాతమా, పిత్తమా, కపమా అనేటటువంటి దాన్ని బట్టి వీళ్ళకి కొంచెం కపపరమైనటువంటి రోగాలు ఎక్కువగా వస్తుంటాయి అనమాట. దానికి రిలేటెడ్గా ఉండేటటువంటివి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని, శ్లేష్మం అని, దగ్గులని, ఈ అలర్జీస్ అని, ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి అనమాట. కాబట్టి ఎక్కువ కేర్ వాళ్ళు దాని విషయంలో తీసుకోవాలి. అలాగే వీళ్ళు చాలా చాలా అద్భుతమైనటువంటి నక్షత్ర గుణగణాలు. వీళ్ళకి మ్యారేజ్ కూడా చాలా మంచి పార్ట్నర్స్ వస్తారు, లైఫ్ పార్ట్నర్స్. అందులో సాధారణంగా ఎక్కువగా చూడండి మీరు, 2వ పెళ్ళిళ్ళు 3వ పెళ్ళిళ్ళు వాళ్ళు వీళ్ళలో తక్కువ ఉంటారు. సాధారణంగా ఒక మ్యారేజ్ తోటే సర్దుకునేటటువంటి తత్వం. అదే వదలరని చెప్తున్నాను కదా, ఒకళ్ళతోటే ఎక్కువ లేట్గా పెళ్ళిళ్ళైనా పెళ్లి చేసుకున్న వాళ్ళతో ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటారు తప్ప అలాంటి మెంటాలిటీ ఉండదు. వీళ్ళ ప్రత్యేక లక్షణం. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళ గురించి చెప్పాలని చెప్తాను. గృహయోగం ఉంటుందా గురుగారు వీళ్ళకి? ఖచ్చితంగానమ్మా. వీళ్ళకి భూయోగాలు, గృహయోగాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రాపర్టీస్ పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. చెప్పాను ఇందాక, కార్కులేషన్స్ ఎక్కువ. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చాలా అద్భుతంగా బుర్ర పెడతారు. అందులో వీళ్ళ దగ్గర ఒకసేపు మాట్లాడండి, ఇన్వెస్ట్ గురించి మాట్లాడదు. మీరు ఖచ్చితంగా ఏదో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతారు. ఒరే ఇందులో పెట్టుబడి పెట్టావరా, పలానా చోట భూమి ఉంది కొనరా, పలానా చోట ఏదో ఉంది కొనరా, సలహాలు ఇస్తారు వీళ్ళు. వీళ్ళకి భూముల పట్ల ఇన్వెస్ట్మెంట్లు, గృహాల పట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం, వాటికి రిలేటెడ్గా అద్దెలు సంపాదించడం, ఇలా వీళ్ళకి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్లు చేయడం, ఇలాంటి వాటికి బాగా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్లో కూడా, స్టాక్స్ లేకపోతే వాటికి సంబంధించినటువంటి వాటిలో కూడా వీళ్ళు బాగా ప్రావీణ్యులు ఉంటారు. సూట్ అవుతాయంటే అదే చెప్తున్నాను, వీళ్ళ లగ్నాన్ని బట్టి జాతకంలో స్టాక్స్కి సంబంధించినటువంటి గ్రహం బుధుడు, శుక్రుడు, అంటే లక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అవి. కాబట్టి అవి జాతకాల్లో బలంగా ఉన్నాయి లేదా చూసుకోవాలి. రాహు ఒకటి, అది జోదానికి కూడా రిలేటెడ్. కాబట్టి రాహు ఒకటి, వీళ్ళందరూ బాగుంటే స్టాక్స్ కానీ లేకపోతే దానికి రిలేటెడ్గా ఉండేటటువంటివి పెట్టడానికి బాగుంటాయి. కానీ అందరూ పెట్టేయకూడదు. కానీ వీళ్ళలో ఆ మెజర్మెంట్స్ ఉంటాయి, దానికి అనుబంధంగా పెట్టడానికి సంబంధించినటువంటి విషయాలు. తర్వాత చీటీ పాటలు, ఇలా ఫైనాన్స్ రిలేటెడ్గా చేసేటటువంటి వ్యాపారాలు. అందుకనే కొంతమందికి అయితే కనుక ఫైనాన్స్ వ్యాపారస్తులు ఈ రాశిలో వాళ్ళు బాగా రాణిస్తారు. అంటే కంగారుగా ఫైనాన్స్ చేయరు, దురుసుగా చేయరు, చాలా జాగ్రత్తగా లావాదేవీలు చూసుకునేటటువంటి తెలివితేటలు ఉంటాయి. ఫైనాన్స్ బాగా లాభిస్తుంది వీళ్ళకి. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది గురుగారు? అంటే ఇప్పుడు మనం 2026 దగ్గరలో ఉన్నాం కదా, ఎలా ఉందంటారు వీళ్ళకి? 2026 అయితే చాలా బాగుంది. అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, గోచారపరంగా ఏ ఇబ్బందులు అయితే లేవు. చాలా మంచి పొజిషన్ ఉంటుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం యోగించే కాలంగానే కనపడుతుంది. చాలా అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి నిరుద్యోగులకు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు బాగుంటాయి, సంతాన ప్రయత్నాలు చాలా బాగుంటాయి. గృహయోగం బ్రహ్మాండంగా ఖచ్చితంగా ఉంటుంది ఈ సంవత్సరం అయితే. భూయోగం బాగా ఉంది, ఏదైనా భూములు కొనాలన్నా కొనుగోలు చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా చేయొచ్చు, కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. కొత్తగా ఏం చేయాలనుకున్నా ఈ సంవత్సరం వీళ్ళకి బాగా యోగిస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా తీరని కోరికలు, తీరని ఆశలు, ఎవరినైనా ప్రపోజ్ చేయాలన్నా, ఇష్టమైన వాళ్ళతో ఏదైనా వ్యవహారం చేయాలన్నా, వీళ్ళ విషయాలు ఏదైనా సరే ఇంట్లో చెప్పాలన్నా, ప్రేమ విషయాలు ఇంట్లో చెప్పాలన్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. మొత్తానికి వీళ్ళది ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనే చెప్పచ్చు. కంపల్సరీగా సక్సెస్ఫుల్ లైఫే. మైనస్లు ఉన్నాయి కానీ భారీ మైనస్లు అయితే కావు. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి, మైండ్ సెట్ చాలా మంచిది కాబట్టి తక్కువ ఫెయిల్యూర్లు చూడొచ్చు వీళ్ళ జీవితంలో. ఫెయిల్యూర్ లేకుండా ఎవరి జీవితం ఉండదు. కానీ ఎక్కువ సార్లు పడిపోరు వీళ్ళు, చాలా తక్కువ సార్లు పడతారు. ఒకసారి పడితే వీడు చాలా కాలం పాటు జాగ్రత్త పడతాడు. కొంతమంది పడిపోయినా లేచి మళ్ళీ పడిపోతుంటారు. వీళ్ళు అలా కాదు, ఒక్కసారి పడితే చాలా జాగ్రత్త పడతాడు, చాలా కాలం పాటు జాగ్రత్త పడతాడు. అలాంటి లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. కాబట్టి ఫెయిల్యూర్ తక్కువ ఉంటాయి. ఉండవని నేను చెప్పను, దెబ్బ తినకుండా ఏ మనిషి ఉండడు. దెబ్బలు తింటారు కానీ నేర్చుకునే గుణం ఎక్కువ, జాగ్రత్త గుణం ఎక్కువ. కాబట్టి
చాలా సాఫ్ట్గా ఉంటుంది వీళ్ళతోటి. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది, ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది, ఇలాంటి గోల్డ్ స్పాట్ రంగు బాగా కలిసి వస్తుంది. 3వ నెంబరు బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. 3వ నెంబరు లక్కీ నెంబర్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి జీవితంలో. అలాగే వీళ్ళకి తూర్పు ఉత్తర ప్రాంతాలు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. వారాలు అయితే కనుక శుక్రవారం బాగా కలిసి వస్తుంది, ఆదివారం బాగా కలిసి వస్తుంది. ఏ దైవారాధన చేయాలంటారు? గణపతిని ఎక్కువ ఆరాధన చేయొచ్చు. అలాగే దానికి బుధుడిని బాగా ఆరాధన చేయొచ్చు. బుధుడు ఈ యొక్క చంద్రుడికి సంబంధించినటువంటి అధిపతి బుధుడు కాబట్టి బుధుడిని బాగా ఆరాధన చేయొచ్చు. టైం బాగాలేదు అన్నప్పుడు ఏదైనా ఎక్కువ విష్ణుమూర్తిని విష్ణు సహస్రనామ స్తోత్రం రోజు కనుక వీళ్ళు పారాయణ చేస్తే గుర్తుపెట్టుకోండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీ అద్భుతమైనటువంటి అదృష్టమైన ఆయుధం ఏమిటంటే మీకు విష్ణు సహస్రనామం కనుక మీరు రోజు పారాయణ చేయండి. ఓ నెలలు చేస్తే నోటుకొచ్చేస్తుంది. ట్రావెల్లో కూడా మీరు పారాయణ చేయొచ్చు. మీరు అది ఒకసారి పారాయణ చేసుకుని మీరు బయటికి వెళ్తే మీరు రోజు రోజుకి పెరుగుతారు. రోజు రోజుకి మీ లైఫ్లో ఒక స్థాయికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు విష్ణు సహస్రం బాగా పనిచేస్తుంది. ఆఖరికి విన్నా పర్లేదు, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ ట్రావెల్ చేసుకునే పనిలో వంట చేసుకున్నప్పుడు పని చేసుకున్నప్పుడు విన్నా, పొద్దున కానీ సాయంత్రం కానీ విన్నా, పారాయణ చేసినా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. లేదండి మేము అంత చదువుకోలేదు, మాకు రాదు, మాకు నోటికి వెళ్ళదు, లేదా అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఉండండి. మీరు ఎప్పుడు అనుకుంటూ ఏ పనైనా ప్రారంభం చేయండి. మీరు జీవితంలో విపరీతమైన సక్సెస్ని చూస్తారు, ధనాన్ని విపరీతంగా చూస్తారు, ఐశ్వర్యాన్ని పొందుతారు. మీ జీవితంలో ఫెయిల్యూర్ ఉండదు. అది మీకు పెద్ద అద్భుతమైనటువంటి వజ్రాయుధం, అదృష్టమైనటువంటి నామం అనమాట. విష్ణుమూర్తి బాగా పనిచేస్తారు వీళ్ళకి. వెంకటేశ్వర స్వామిని బాగా పూజించవచ్చు, శనివార నియమాలు బాగా చేయొచ్చు, బాగాను చక్కగా సప్త శనివారాలు వ్రతాలు చేయొచ్చు. వీళ్ళు చేస్తే బాగా బాగా యోగిస్తుంది వీళ్ళకి. ఎందుకంటే విష్ణుమూర్తి బాగా వీళ్ళకి నక్షత్రానికి రాశికి బాగా కలిసి వస్తాడు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఆయుష్ పరంగా బాగానే ఉంటుంది. ఆయుష్ దీర్ఘాయుష్ ఉంటుంది. అది జాతకంలో ఉంటాయి, గండాలు కానీ అపమృత్యు దోషాలు కానీ అవన్నీ కూడా జాతకంలో, పర్సనల్ జాతకంలో. అందునే మీరు ఏదైనా సరే మాకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు మా వాట్సాప్ నెంబర్కి పెట్టినా, మాకు ఫోన్ చేసినా మేము పర్సనల్ జాతకం చూసి ఇంకా డీప్గా వీళ్ళ పరిస్థితి ఏమిటి, వీళ్ళకి ఇంకా గుణగణాలు ఏమిటి, లేకపోతే వీళ్ళకి ఏం కలిసి వస్తాయి, ఏ టైంలో మ్యారేజెస్ అవుతాయి, ఇవన్నీ ఆ దశలు నడుస్తుంటాయి. కొంతమందికి వ్యాపారాలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వరు, కొన్నాళ్ళు బాగా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళకి ఏదో యోగించట్లేదు అనమాట, ఆ వ్యాపారం యోగించట్లేదు అనమాట. వీళ్ళకి పప్పు ధాన్యాలు బాగా యోగిస్తాయి, కిరాణా కానీ వాళ్ళు అలాంటివి బాగా యోగిస్తాయి, షాపింగ్ మాల్స్ బాగా యోగిస్తాయి, బట్టల బిజినెస్లు బాగా యోగిస్తాయి. కాబట్టి నూనెలు బాగా, తైలాలు బాగా యోగిస్తాయి, ఆయిల్కి సంబంధించిన వీళ్ళు బాగా బాగుంటుంది. అలాగా అవి యోగిస్తాయి. కానీ అవి ఎప్పుడు యోగిస్తాయి? జాతకంలో ఎవరు నడుస్తాడు? ఒక్కొక్కసారి శని నడవచ్చు, ఒక్కొక్కసారి రాహు నడవచ్చు. అదే ఒక్కొక్క టైం బట్టి కూడా దశలు నడిచినప్పుడు వాళ్ళకి యోగించేటటువంటి వ్యాపారం పెట్టారంటే బాగా యోగిస్తాయి. అలాగా మాకు ఫోన్ చేశారనుకోండి, జాతకం చూసి చెప్తూ ఉంటాం. కాబట్టి అలాంటివి చేయొచ్చు. అయితే నేను కూడా ప్రేక్షకులు చెప్పేటటువంటిది ఏంటంటే, మీరు చెప్పేటటువంటి విన్నారు కదా, విని వీటిలో ఏవి మీకు బాగా పనిచేసాయి, ఈ లక్షణాలు మీలో ఏవి బాగున్నాయి ఒకసారి కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టారనుకో చూసే జనాలకి అర్థమవుతుంది, వ్యవస్థ బాగుంటుంది. అంచేత మీలో నేను చెప్పినటువంటి వాటిలో ఏ లక్షణాలు మీలో ఉన్నాయి, ఏవి మీకు సింక్ అయ్యాయి, ఎంతవరకు సింక్ అయ్యాయి, ఎంత పర్సెంటేజ్ మీకు దగ్గరగా వచ్చింది, ఇవి ఒకసారి మీరు కంపల్సరీగా కామెంట్ పెట్టండి ప్రేక్షకులందరూ కూడా. ఇంకా ఏమైనా డౌట్లోనా ఈ రాశి గురించి, ఇంకా ఏమైనా మీరు మర్చిపోయినటువంటి విషయాలు మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్లో పెట్టారనుకో, నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ మనం దానికి సంబంధించి రిలేటెడ్గా మనం వీళ్ళ గురించి చెప్పచ్చు. ఎందుకంటే చాలా విషయాలు ఉంటాయి, అన్నీ ఒకేసారి కూడా మనం చెప్పలేము. చేత ఎవరన్నా డౌట్లు అడిగినా, ఈ ఫీల్డ్ గురించి కావాలి, లేకపోతే ఇది ఈ అనుమానం ఉందని కామెంట్ పెట్టినా మనం కామెంట్ గురించి చక్కగా చెప్పచ్చు. అలాగే ఈ మీ చెప్పే విధానం నచ్చింది అనుకోండి, చక్కగా లైక్ చేయొచ్చు. చేశారనుకోండి చక్కగా మనం ఇంకా మంచి విషయాలు వీళ్ళ గురించి నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో ఇంకా బాగా వివరంగా ఇచ్చేదంటే వాళ్ళకి దగ్గరగా వస్తేనే కదా మనకి ఇంకా బాగా వీళ్ళ గురించి చెప్పాలనిపిస్తుంది. అంచేత వచ్చేయలేదా ఖచ్చితంగా చెప్పండి ప్రేక్షకులు, చక్కగా లైక్ చేయండి, కామెంట్లో ఖచ్చితంగా మీరు తెలియజేయండి. తద్వారా మీకు నెక్స్ట్ విషయంలో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ మనం ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా విడమర్చి ఒక్కో నక్షత్రాల గురించి, అప్పుడు నెక్స్ట్ రాసులు అయిపోయినాక నక్షత్రాల గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు అడిగితే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏం చెప్తాం, లేదా వాళ్ళు కామెంట్లు బాగా పెట్టి కావాలని ఇంట్రెస్ట్ చూపించారనుకోండి, చక్కగా మనం మళ్ళీ ఇంకా బాగా వాళ్ళకి ఇంకా బాగా వివరంగా అర్థమయ్యే విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అవును గురుగారు.
సో విన్నారు కదా, కర్కాటక రాశి గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, గురుగారు చెప్పినట్లు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా, మేము ఏమైనా పాయింట్స్ మిస్ అయినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. వాటి మీద కూడా నెక్స్ట్ టైం తప్పకుండా వీడియో చేస్తాం. ఇంకా మీరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీ పర్సనల్ చాట్ అంతా చెప్పి మీకు ఏ ప్రాబ్లం ఉందో దానికి తగ్గ సొల్యూషన్ అనేది గురుగారు తెలియజేస్తారు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.